వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రచన అజ్ఞాతంలోంచి అజ్ఞాతంలోకి వింటారు. దుఃఖం పొంగి పొరలిపోతోంది వసుధలో. తప్పు తనదేనని పదే పదే తనని తాను నిందించుకుంటోంది. ఆమె ఎదుట కొన్ని పత్రికలు పడున్నాయి. అన్నిట్లో ఆమె భర్త అయిన యోగి మీద తీవ్రమైన విమర్శలున్నాయి. దశాబ్దాల తరబడి వందల కథలు రాసి అనేక పత్రికల పోటీలలో తన కథలకు 100కి పైగా బహుమతులు గెలుచుకున్న లబ్ధప్రతిష్ఠుడైన రచయిత యోగి. కొన్నేళ్ల క్రితం కూడా అతడి మీద ప్రశంసల వర్షం కురిసేది. పత్రికలు, పాఠకులు అతణ్ణి ఆధునిక కథక చక్రవర్తి అంటూ ఆకాశానికెత్తేశారు. ఈ ఒక్క నెలలో ఇంత మార్పు! ఎన్నో విజయాలు సాధిస్తే గాని కీర్తికాంత వరించదు. ఒక్క ఓటమి చాలు అంతటి వ్యక్తిని అధఃపాతాళానికి నెట్టివేసేందుకు, కాచుకునుండే అసూయపరులు విరుచుకుపడడానికి. ఏడాదికి పైగా రాయడం మానుకున్న యోగి ఈ దీపావళి కథల పోటీల్లో 3 పత్రికలకి కథలు పంపాడు. 3 కథలకి బహుమతులొచ్చాయి. ఈ విమర్శలకి బీజం ఆ కథలు ప్రచురించబడగానే పడింది. అతడిపై నిందలకి బాట పడింది. దశాబ్దాల పాటు తన మేధా సంపదతో అతడు నిర్మించుకున్న కీర్తి సౌధం ఆ విమర్శాఘాతాలకి ఒక్కసారిగా బీటలు వారిపోయింది. ఇంతటి విఘాతానికి కారణం తనే అన్న అపరాధ భావం ఆమెని దహించి వేస్తోంది. తను బలవంతం చేయబట్టే మళ్లీ అతడు కథలు రాశాడు. స్తబ్దంగా ఉన్న అతణ్ణి తనే రెచ్చగొట్టింది. లేకపోతే ఇదంతా జరిగేది కాదు అనుకుంటోంది. అదేమీ పట్టనట్టు కూర్చునున్నాడు యోగి. అసలేం జరుగుతోందో అతడికి తెలియటం లేదు. తన మూలంగానే ఆమె దుఃఖిస్తోందనైనా అతడికి తెలుస్తోందా? అనుమానమే. దూషణ భూషణలని సమహృదయంతో స్వీకరించడం యోగులకే సాధ్యం. అతడు యోగి అని చెప్పగల దృష్టాంతాలు లేవు. లేనప్పుడు ఇంత జరుగుతున్నా అతడు తననవేమీ ప్రభావితం చేయలేవన్నట్టు అంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నాడు? అతడికి తెలియదు. వసుధకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆమె మనసు గతంలోకి వెళ్ళిపోయింది. మరో 2 ఏళ్లు సర్వీస్ ఉందనగానే యోగి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగలిగాడు. అతను పనిచేస్తున్న కంపెనీ మూతపడే స్థితికి రావడం అతడికో వరంగా తోచింది. ఉద్యోగంలో ఉన్నత పదవికి ప్రమోట్ అయిన చివరి 10 ఏళ్లు అతడు విపరీతమైన ఒత్తిడి అనుభవించాడు. వృత్తిరీత్యా ఉండే పని ఒత్తిడికి అతడి చాదస్తం కూడా తోడై మనశ్శాంతి లేకుండా చేసింది. క్రింది వాళ్లు తన మాట వినరు, పైవాళ్లు తన మాటతో సమాధాన పడరు. వెరసి తను అడకత్తెరలో పోక. అటువంటి పరిస్థితుల్లో లభించిన ఐచ్ఛిక పదవీ విరమణ అతడికి అదృష్టంగా తోచింది. ప్రత్యేక పరిహారం కూడా బాగానే లభించింది. అతడితో పాటు బయటకొచ్చిన సహోద్యోగులు చిన్నవో పెద్దవో ఉద్యోగాల్లో కుదురుకున్నారు. పడినన్నాళ్లు పడ్డాను, ఇంకే ఉద్యోగమూ చెయ్యను, స్వేచ్ఛా జీవితం తీరిగ్గా అనుభవిస్తాను అని చెప్పాడు అడిగిన వాళ్లతో. ఒక్కసారిగా ఒత్తిడి తగ్గిపోవడం కూడా అతన్ని ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి పెట్టింది. తట్టుకున్నాడు. తోచినప్పుడు రాసుకోవడం, లేనప్పుడు సోమరిగా గడపడం, సమయపాలన చేయవలసిన అవసరం లేదు. మొదట్నుంచి అతడికి చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. ఆఫీసు, ఇల్లు, కుటుంబం, రాసుకోవడం, చదువుకోవడం, ఇదే జీవితంగా గడిపాడు. 2 కొడుకులు అమెరికాలో మంచి సంపాదనల్లో ఉన్నారు. తమ దగ్గరకు రమ్మని వాళ్ళెప్పటినుంచో పిలుస్తున్నారు. భార్యతో కలిసి 6 నెలల పాటు 3 సార్లు వెళ్లి అమెరికాలో అనేక ప్రదేశాలు తిరిగాడు. పరిశీలన పెంచాడు. వింత వింత ప్రదేశాలు, కొత్త మనుషులు, వైవిధ్యమైన సంఘటనలు, తన కథలకి మంచి ఇతివృత్తాలు పోగు చేసుకుని తిరిగొచ్చాడు. మొదటి 2 సార్లు వెళ్ళొచ్చినప్పుడల్లా కొన్ని కథలు, డయోస్పోరా కథలు కూడా రాశాడు. 3వసారి వచ్చాక అదే నేపథ్యంలో ఒక నవల ప్లాన్ చేసుకున్నాడు. రాయడం ప్రారంభించాడు. యోగి తన రచనా జీవితంలో 16 నవలలు రాశాడు. అతడు రాసిన సీరియల్స్ ప్రచురిస్తూ సర్క్యులేషన్ పెంచుకున్న పత్రికలు ఉన్నాయి. కానీ ఈసారి రాస్తున్న నవల ఎందుకో సాఫీగా సాగడం లేదు. రాయదలుచుకున్న కథ గాని నవల గాని ఇతివృత్తం అనుకున్నాక
అది మస్తిష్కంలో పదిలపరుచుకోవడమే గాని ముందుగా సినాప్సిస్ రాసుంచుకునే అలవాటు అతడికి మొదట్నుంచీ లేదు. ఇప్పుడది సమస్యగా మారింది. కొన్ని చాప్టర్ల తర్వాత నవల ముందుకు సాగడం లేదు. బలవంతాన రాస్తున్న సన్నివేశాలకి పొంతన ఉండటం లేదు. ఒక్కొక్కసారి పాత్రల పేరు మర్చిపోతున్నాడు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వస్తోంది. ఎదురుగా ఒక బోర్డు మీద పాత్రల పేర్లు సంబంధాలు రాసిపెట్టుకుంటున్నాడు. అప్పుడుగాని నవల ముందుకు సాగడం లేదు. ఇంత కష్టపడినా సన్నివేశాలలో లాజిక్ కొరవడుతోంది. హతాశుడై రాయడం ఆపేశాడు యోగి. 2 వారాలు గడిచాయి. వసుధలో ఆందోళన మొదలయ్యింది. ఇటీవల యోగి ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సాధారణంగా యోగి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చదువుతూనో రాస్తూనో బిజీగా ఉంటాడు. అటువంటిది గత కొన్ని రోజులుగా రాస్తున్న నవలను కూడా పక్కన పెట్టి గంటల తరబడి స్తబ్దుగా కూర్చుంటున్నాడు. బాల్కనీలో కూర్చుని తోటలోకి చూస్తూ ఉంటాడు, లేదా హాల్లో వాలు కుర్చీలో కూర్చుని తదేకంగా సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోతాడు. మొదట్లో అతడు నవల ప్లాట్ గురించే ఆలోచిస్తున్నాడనుకుంది వసుధ. కాని 2 రోజులు గడిచేసరికి తన ఊహ తప్పనిపించింది ఆమెకి. నవల రాయడం లేదా అడిగింది. ముందుకు సాగడం లేదు. ఎంత ఆలోచించినా సన్నివేశాల మధ్య సమన్వయం కుదరడం లేదు. రాయడం ఆపేస్తేనే హాయిగా ఉంటోంది. నవల రాసి చాలా కాలమైంది కదా, అందుకేనేమో. పోన్లేండి, ఏదైనా కథ రాయండి. మీరు కథ రాసి కూడా చాలా నెలలవుతున్నట్టుంది సలహా చెప్పింది వసుధ. సాధారణంగా రచనా వ్యాసంగం విషయంలో యోగి అంతర్ముఖుడుగా ఉంటాడు. రాస్తున్న వాటిని గురించి ఎవరితోనూ చర్చించడు. భార్య అందుకు మినహాయింపు కాదు. ఆమెకైనా సరే అతడి ఏ రచనైనా ప్రచురణ తర్వాతే చదివే అవకాశం ఉంటుంది. అందుకే ఆమె అతడి రచనల విషయంలో ఏ రకమైన సలహాలు ఇచ్చే చొరవ చెయ్యదు. ఇప్పుడు పరిస్థితి వేరుగా అనిపించి సలహా ఇచ్చే ప్రయత్నం చేసింది. మౌనంగా తల ఊపాడు తప్ప ఏమీ రాయలేకపోయాడు యోగి. అమెరికాలో ఉండగా కథగా రాయవచ్చు అనుకుని గుర్తుపెట్టుకున్న కొన్ని సంఘటనల్ని ఇప్పుడు కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాడు. అవి కలగాపులగంగా గుర్తుకొచ్చాయి. వాటిలో కథ రాయదగ్గ సరుకున్నట్టు ఇప్పుడు తోచలేదు. ఇవి అంత తేలిగ్గా కొట్టివేసే విషయాలనిపించటం లేదు వసుధకి. ఆమె విచారంలో పడింది. క్రమంగా యోగికి మతిమరుపు హద్దుమీరుతుందన్న భయం వేసింది. ఇవన్నీ అల్జీమర్స్ లక్షణాలు కావు కదా? ఆమె వెన్నులో భయం జరజరా పాకింది. యోగికి తెలియకుండా మానసిక వైద్య నిపుణుడైన తన స్నేహితురాలి భర్త డాక్టర్ ధన్వంతరిని సంప్రదించింది. డాక్టర్ ధన్వంతరి యోగికి అభిమాన పాఠకుడు. విషయం విని ఆయన చాలా విచారించాడు. యోగి లక్షణాలను, జీవన విధానాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నాడు. చూడమ్మా, యోగి గారికి ఇలా కావడం నాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు 60లో పడిన వాళ్ళకి అల్జీమర్స్ రావడం ఈ మధ్య ఎక్కువైంది. కారణాలు అనేకం. మన యోగి గారి విషయానికొస్తే ఆయన ఉద్యోగంలో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడి ఆయన మెదడుపై చూపిన ప్రభావం ఇప్పుడు బయటపడుతూ ఉండొచ్చు. మొదట్నుంచి ఆయనకు నిద్ర తక్కువ అని చెప్తున్నారు. పగలంతా ఉద్యోగం, రాత్రులు మేలుకుని రాసుకోవడం ఈ నిద్రలేమి అలవాటుగా మారి వయస్సు పెరిగిన కొద్దీ తన ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. ఆయనకు స్నేహితులతో కాలక్షేపం చేయగల సోషల్ లైఫ్ కొరవడ్డం కూడా ఒక కారణమే విశదీకరించాడు. వసుధ మొహం వివర్ణమైంది. కళ్లలో నీళ్లు తిరిగాయి. మీరంత బాధపడకండి. మీ ధైర్యం, సాహచర్యమే ఈ సమయంలో అతడికి చాలా ఉపయోగపడతాయి. ఆయనని క్రమబద్ధమైన వ్యాపకాలకి మళ్లిస్తే బుర్ర చురుకు తేలుతుంది. ఆయన్ని ఊరికే కూర్చోనివ్వద్దు. మీరిద్దరూ కలిసి ఉదయం, రాత్రి భోజనం తర్వాత వాకింగ్కి వెళ్లడం మొదలుపెట్టండి. ఆయన తరచూ ఏ లైబ్రరీకో వెళ్లి కాలం గడపడం, న్యూస్ పేపర్లు, పుస్తకాలు చదవడం చేసేలా ప్రోత్సహించండి. దానివల్ల ఆయనకి కొంత సోషల్ లైఫ్ అలవడి బయట వారితో కలిసే అవకాశమూ వస్తుంది. మళ్లీ రచనలు చేసే ఉత్సాహం కలిగేందుకు ఏం చేయాలో మీరే ఆలోచించాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ఆయన ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. కనీసం పరిస్థితి ఎంతకన్నా దిగజారకుండా ఆగే అవకాశం ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. నెమ్మదిగా తనను తాను సంభాళించుకుంది వసుధ. డాక్టర్ సలహాలను పాటిస్తూ భర్తను చురుగ్గా ఉంచే ప్రయత్నాలు ప్రారంభించింది. దీపావళి వస్తూ ఉండడంతో
ప్రముఖ పత్రికలన్నీ పోటీపడి కథల పోటీలు ప్రకటించాయి. యోగికి ఆ ప్రకటనలు చూపి మూడ్లోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఎలాగైనా సరే కథ రాయమని పోరు మొదలుపెట్టింది. కొన్నేళ్ల స్తబ్దత తర్వాత భార్య ప్రోద్బలంతో మళ్లీ కీప్యాడ్ కదిలించాడు యోగి. ఆ రోజు ఉదయం లేస్తూనే కథ రాయడానికి కూర్చున్నాడు. 2 రోజుల్లో కథ పూర్తయింది. అలా ఒక్క వారంలోనే 3 కథలు రాయగలిగాడు. అయితే ఇదివరకట్లా ఒక ఫ్లో కథలో సాగలేదు. కథలు రాయడంలో చాలా కష్టపడ్డాడు. కొంత కథ సాగగానే ఆలోచనలు ఆగిపోయేవి, ముందుకు సాగేవి కాదు. అవిరళ మథనం జరిగాక అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు ముగింపు స్ఫురించేది. ఆ తర్వాత కథ చకచకా సాగిపోయేది. మొత్తానికి ఏడాది పైగా విరామం తరువాత రాసిన ఆ 3 కథలను దీపావళికి వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలకి పంపాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. మోగుతున్న సెల్ ఫోన్ పట్టించుకోకుండా ఏదో పుస్తకం తిరిగేస్తున్నాడు యోగి. తాను లేచొచ్చి తీసింది వసుధ. అవతలి వ్యక్తి యోగి గురించి అడిగాడు. యోగికి ఫోన్ అందించింది. అవతలి వ్యక్తి చెప్పిన సమాచారం విని థ్యాంక్స్ చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఎవరినుంచండి ఫోన్ అడిగింది వసుధ. చెప్పాడు యోగి. దివ్యధాత్రి పత్రిక నుంచి. వాళ్ళు నిర్వహించిన దీపావళి కథల పోటీలలో నా కథకి ప్రథమ బహుమతి ఇచ్చారుట. అదేం పెద్ద విషయం కానట్టు చెప్పాడు యోగి. దివ్యధాత్రి ఆంధ్రదేశంలో నెంబర్ 1 వారపత్రిక. వసుధకి సంతోషంతో ఒక్క క్షణం మాట రాలేదు. మరుక్షణం ఆమె కళ్ళ నుంచి అవిరళంగా ఆనంద బాష్పాలు రాలడం మొదలుపెట్టాయి. భర్తకు బహుమతి వచ్చినందుకు కాదు, భర్త కథ రాయగలిగినందుకు. గతించిందనుకున్న గతం తిరిగి వర్తమానమై తన ముందు నిలిచినందుకు. కొన్నేళ్లకి ముందు ప్రతిష్టాత్మకమైన దివ్యధాత్రి పత్రిక పోటీలలో అతడు 4 సార్లు బహుమతి గెలుచుకున్నాడు. కానీ అప్పటి ఆ విజయాలన్నిటికన్నా ఇప్పటి ఈ విజయం మాత్రం వసుధకి ఒక అద్భుత విజయంగా అనిపిస్తోంది. తన భర్త పునర్జన్మెత్తినంత సంతోషంగా అనిపిస్తోంది. దివ్యధాత్రికి రాసిన కథకి వచ్చిన బహుమతితో రాసిన 3 కథలకి బహుమతులొచ్చినట్టయింది. అంతలోనే ఆమె ఉత్సాహం చల్లారిపోయింది. ఇంత మంచి వార్త యోగిని కదిలించలేదా? ఏమిటి అంతగా చూస్తున్నావు? ఏం రాశారా ఆ పత్రికల్లో? ప్రశ్నించాడు యోగి. గతంలోంచి బయటకొచ్చింది వసుధ. మాట్లాడకుండా ఆ పత్రికలలో ఆర్టికల్లో ఉన్న పేజీలు తెరిచి అతడి ముందు పెట్టింది. అవి చదివిన యోగి ముఖం మ్లానమైంది. కొద్ది క్షణాల్లోనే తేరుకున్నాడు. వాటిని పక్కన పడేసి జీవం లేని నవ్వు నవ్వేశాడు. ఏదో రాస్తారు, అన్ని విమర్శలని పట్టించుకోకూడదు కదా, అలాగని ఊరుకుందామా? జవాబు చెప్పకపోతే ఆ విమర్శలని ఒప్పుకున్నట్టే అవదు. ఏమో, రచయితగా కాక ఒక పాఠకుడిగా ఆ విమర్శలు చదివితే అవి సహేతుకంగానే ఉన్నాయనిపించటం లేదు. అయోమయంగా చూసింది వసుధ. అదేమిటండి అలా మాట్లాడతారు? అవి నిజాలెలా అవుతాయి? అబ్బా, నన్ను విసిగించకు వసు. కథలు రాసేదాకా చంపుకు తిన్నావు, ఇప్పుడు ఇలా విమర్శలతో చంపుతున్నావు. నాకేమీ తెలియటం లేదు. అబ్బబ్బబ్బా, నన్ను ఇలా వదిలేయి బాబు. యోగి తన స్వభావానికి విరుద్ధంగా అలా బర్స్ట్ అయి అరుస్తుంటే ఒక్కసారి నివ్వెరపోయింది వసుధ. ఆమెకి దుఃఖం తన్నుకొచ్చింది. తప్పు తనదే అని పదే పదే తనని తను నిందించుకుంది. దివ్యధాత్రి సంపాదకుణ్ణి కలిసింది వసుధ. ఆయనను చూడ్డం అదే మొదలు. ఆడంబరం లేని వ్యక్తి ఆయన. క్రమం తప్పకుండా సాహితీ పోటీలు నిర్వహించి లక్షల రూపాయల బహుమతులు రచయితలకు అలవోకగా అందిస్తాడు. ఆ సందర్భాలని తన పత్రిక ప్రచారానికి వాడుకోవడం ఆయన నైజం కాదు. అందుకే బహుమతి వితరణలకి ఏ సభలు నిర్వహించడు. క్లుప్తంగా రచయితలకు అందచేస్తాడు. యోగి గొప్పగా చదువుకోలేదు.
జర్నలిజంలో పీహెచ్డీలు చేయలేదు. చిన్న వయస్సులోనే చిన్న ఎత్తున కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ కథలు దివ్యధాత్రికి నచ్చాయి, ప్రచురితమయ్యాయి. మొదట నవల రాసిన సందర్భంలో అతడు దివ్యధాత్రి సంపాదకుణ్ణి కలిశాడు. ఆయనని ఆశ్చర్యపరిచాడు. ఇంత చిన్నవాడివనుకోలేదు. అజ్ఞాతంలో ఉండి నువ్వు రాసిన కథలు జీవితాన్ని కాచి వడబోసినవో మేధావి రాస్తున్నవననుకున్నాను. ఈ నవల చదవగానే నిన్ను కలుద్దామనిపించి పిలిపించాను. నాకు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చావు అన్నాడాయన. యోగి రాసిన సీరియల్తో పాటు అతడి ఇంటర్వ్యూ కూడా ప్రచురితమైంది దివ్యధాత్రిలో. అంతవరకు దివ్యధాత్రిలో అతడు ఒదిగాడు. ఆ తర్వాత అతడి రచనలలో దివ్యధాత్రి ఎదిగింది. అటువంటి యోగి మీద వచ్చిన అభియోగం దివ్యధాత్రి సంపాదకుణ్ణి కుదిపేసింది. ఆ అభియోగానికి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూకి ఏదో లింక్ ఉందనిపించింది. పాత పత్రికలు తీసి మళ్లీ ఆ ఇంటర్వ్యూ చదివాడు. యోగికి ఫోన్ చేసి పిలిచాడు. అయితే యోగి రాలేదు. అతడి బదులు వసుధ వచ్చింది. ఆయనిప్పుడు మిమ్మల్ని కలుసుకునే మానసిక స్థితిలో లేరు, అందుకే నేనొచ్చాను అని చెప్పింది వసుధ. ఇంటర్వ్యూ పత్రికలు ఆమెకిచ్చి తన సందిగ్ధత ఆమెకి వ్యక్తపరిచాడు. ఆమె నివ్వెరపోయింది. ఏదో లీలగా తోచింది. అక్కడ్నుంచే ధన్వంతరికి ఫోన్ చేసింది. విషయం క్లుప్తంగా వివరించింది. ఆయన వెంటనే దివ్యధాత్రి ఆఫీస్కొచ్చేశాడు. ఇంటర్వ్యూ చదివాడు. తనపై ప్రభావం చూపిన రచయితలుగా యోగి తన ఇంటర్వ్యూలో పేర్కొన్న రచయితల పేర్లు, వారు రాసిన కథలలో తనకు బాగా నచ్చినవని చెప్పిన కథల వివరాలు తెలుసుకోగానే విషయం తేటతెల్లమైపోయింది. తను గమనించిన సత్యాన్ని చెప్పాడు. అల్జీమర్స్తో బాధపడుతున్న యోగి గారికి వర్తమానంలో జరుగుతున్నవి మరపుకు వస్తున్నా పాత జ్ఞాపకాలు చెదిరిపోలేదు. కథలు రాయడం మానుకున్న ఆయనపై కథలు రాయాలన్న ఒత్తిడి రావడంతో సృజన చేయలేని పరిస్థితికి చేరుకున్న ఆయన మెదడు తనకు ఎప్పుడో తెలిసిన, తనకు బాగా నచ్చిన కథలని తనకు తోచిన శైలిలో చెప్పేసింది. అవే ఆయన రాసేశారు. ప్రసిద్ధ రచయితల పాత కథలకి కొత్త రూపం కనుక విమర్శకులు ఆయనపై గ్రంథచౌర్య ఆరోపణ చేయడం సహజంగానే జరిగింది. యోగి గారి గురించి కనీసం మన ముగ్గురికి బాగా తెలుసు కదా. గ్రంథచౌర్యం చేసే నైత్యం ఆయనలో లేదు. ఆయన స్థాయికి ఆ అవసరం లేదు. ఇది కేవలం యాక్సిడెంట్, విచారకరమైన యాక్సిడెంట్. ధన్వంతరి చెప్పిన వివరణతో దివ్యధాత్రి సంపాదకుడికి వసుధకి అంతవరకు ఉన్న అయోమయం తొలగిపోయింది. వెంటనే ఒక ఆర్టికల్ మా పత్రికలో రాస్తాను. విషయాన్ని వివరిస్తూ విమర్శలకు సమాధానంగా వివరణ ఇస్తూ రాస్తాను. దివ్యధాత్రి ఎదుగుదలలో యోగి రచనలకి గణనీయమైన పాత్ర ఉందన్న నిజం నేను ఎప్పుడూ మర్చిపోను. ఈ మధ్య జరిగిన సంఘటనలు అతడికి మచ్చ తేవడం నేను సహించలేకపోతున్నాను. పాఠకులకి అసలు విషయం తెలియచెప్పడం నా నైతిక బాధ్యత. ఆర్టికల్ వచ్చిన వారమే యోగికి నేను పెద్ద ఎత్తున సన్మానం చేస్తాను. తెలుగు సాహితీ లోకంలోని ప్రముఖులని పిలుస్తాను. అందరి ముందు అతడి మచ్చను చెరిపివేద్దాం, ఉద్వేగంగా ప్రకటించాడు దివ్యధాత్రి సంపాదకుడు. మరుసటి వారమే ఆర్టికల్ వచ్చింది. ఎన్నడూ వినని ఈ వింతకి పాఠకులు ఆశ్చర్యపడ్డారు, అభిమానులు బాధపడ్డారు, విమర్శకులు సమాధానపడ్డారు. సన్మానం మాత్రం జరగలేదు. నేనిప్పుడు సృజన చేయగల రచయితను కాను, అందుకే సన్మానానికి అర్హుణ్ణి కాను, అజ్ఞాతంలోనే ఉంటాను, స్థిరంగా తిరస్కరించాడు యోగి. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రచన అజ్ఞాతంలోంచి అజ్ఞాతంలోకి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని
స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.